నమస్తే వీతిని స్వాగతం లక్ష్యం సమాజయుతం గిరిజనుల ఆదివాసీల మధ్య చిచ్చురు చెప్పింది ఎవరు అసలు ఎవరికి అన్యాయం జరుగుతుంది ఎవరికి న్యాయం జరుగుతుంది మరి ఆదివాసీల ప్రతినిధిగా ఉన్నటువంటి ఎంపీ స్వయం బాబురావు గారు మరి వివిధ రకాల కంప్లైంట్ చేసి గిరిజనుల మనోభావాలు దెబ్బతీస్తున్నారా మరి ప్రస్తుతం ఏం జరగబోతుంది రాష్ట్రంలో మరి మనతోటి మాట్లాడడానికి గిరిజన శక్తి జాతీయ అధ్యక్షులు రాజేష్ నాయక్ గారు ఉన్నారు వారిని అడిగి అసలు ఏంటి వివరణ ఎలా ముందుకెళ్తారు కార్యాచరణ మరి మననే సుందర విజ్ఞాన కేంద్రంలో మరి ఒక సభ కూడా నిర్వహించారు మరి ఎలా జరిగింది వాళ్ళ యొక్క డిమాండ్లు ఏందో వారి మాటలను తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాను అసలు ఏంది కారణం ఏమైంది రాష్ట్రం అగ్గిగుండలా మారిపోతుంది ఓ పక్క మీరు ఓ పక్క వాళ్ళు ఇది అణచితే ఆగేది ఎప్పుడు నిజంగా చెప్పాలంటే ఆదివాసులు కానీ లంబాడి కానీ సోదరభావంతో ఉన్నాం అగ్నిగుండం ఏం రాలట్లేదు కానీ దాన్ని ఒక పార్టీ ఓ జాతీయ స్థాయి పార్టీ అగ్నిగుండంగా చేయాలని ఆదివాసులను ఇటు లంబాడీలను ఒక దగ్గర ఉంచవద్దని పెద్ద కుట్ర చేస్తున్నారు దాంట్లో భాగమనే రిజర్వేషన్ తీసేయాలని చెప్పేసి ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ గారు అన్నారు దాంట్లోనే ఆన్సర్ దొరుకుతుంది అంటే ఏ కులాన్ని కూడా ఒక దగ్గర ఉంచవద్దు మాలమాదిగలను పంచాయతీ పెట్టాలి బీసీలకు పంచాయతీ పెట్టాలి సేమ్ వేలో ఆదివాసులకు లంబాడీలకు పంచాయతీ పెట్టాలి ఇది ఆర్ఎస్ఎస్ కుట్ర అంటున్నాను నేను మొత్తం ఆర్ఎస్ఎస్ కుట్ర అని మీరు భావిస్తున్నారు మరి ఈ విషయంలో మీరు ఎలా ముందుకెళ్తారు మరి ఏం లేదు ఇప్పటికి బాగానే ఉన్నాం సోదర భావంతోనే వెళుతున్నాం మేమేమంటున్నాం ఆదివాసు సోదరులకి 10% రిజర్వేషన్ సాధించుకుందాం మనకు రావాల్సిన వాటా మీద మనం పనిచేద్దాం మనం రావాల్సిన వాటా మీద అడుగుదాం మనకు భూమి మీద అడవి మీద నీళ్ళ మీద సంపద మీద మన యొక్క వాటా హక్కును కల్పించమని చెప్పేసి మనం అడగడంలో నిజాయితీ ఉంది మనం సోదర భావంతో ఉండి మీతో పాటు మేము సపోర్ట్ అవుతాం ఈ అడవి మనదనే దాని మీద మనం పోరాటం చేస్తే బాగుంటుంది కానీ చిన్న చిన్న విషయాల మీద పోరాటం కాదు మనది ఒకప్పుడు రాజ్యాన్ని పరిపాలించిన ఆదివాసులు మనం ఇలా చిన్న విషయాల మీద కొట్లాడక్కర్లేదు మనం అందరం కలిసి అడవి మీద మా హక్కు ఖనిజాల మీద మా హక్కు నీళ్ళ మీద మా హక్కు అడగాలి దాని గురించి మనం పోరాటం చేస్తే బాగుంటుందని ఆదివాసి మిత్రులకు మేము కోరుకుంటున్నాం అయితే చదువు విషయంలోనే మరి మిగతా రాజకీయ విషయంలో కానీ ఎస్టీలు అదే గిరిజనులు ముందుగతలు ఉన్నారు మేము ఆదివాసులు వెనకబడి ఉన్నాము అందుకే మాకు చేయండి అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు నిజమేనా మరి అంటే దాంట్లో కొంత నిజాయితీ ఉంది వాస్తవంగా చెప్పాలంటే ఆదివాసి సోదరులు కొంత అడవిని నమ్ముకొని ఉంటారు ఈ రోజు వరకు కూడా కాకపోతే గిరిజనులు లంబాడి ముఖ్యంగా లంబాడీలు కొంచెం బయటికి వచ్చేసి మైదాన ప్రాంతాలకు వచ్చేసి చదువుకోవడం వలన మా సోదరులు అనుకుంటారు ఇవాళ ఏమని మొత్తం ఆదివాసి తీసుకొని పోతున్నారు కానీ మీనా కమ్యూనిటీ అనే ఒక కమ్యూనిటీ ఈరోజు రాజస్థాన్ నుంచి ఉన్న కమ్యూనిటీ ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ డిపార్ట్మెంట్లో మొత్తం మీనా కమ్యూనిటీ మన ట్రైబలే కానీ మీనా కమ్యూనిటీ అనేది ఇవాళ మొత్తం అన్ని ఆఫీసులో అన్ని దగ్గర ఉంటుంది అయితే ఇవాళ మీనా కమ్యూనిటీ దోసుకున్నట్ట ఒకవేళ మీనా కమ్యూనిటీ దోసుకుంటే మరి లంబాడీల మీద ఏడవడం ఎందుకు మనం ఇద్దరం కలిసి పోరాటం చేద్దాం ఇవాళ మనకంటే లంబాడీల కంటే మీనా కమ్యూనిటీ చాలా ఫాస్ట్ ఉంది చాలా ఉద్యోగాలు తీసుకున్నారు నేను ఒకటే అంటున్న సోదరులకి చిన్న చిన్న విషయాల మీద కాదు మన పోరాటం రాజ్యాధికారము 10% రిజర్వేషన్ మీద పోరాటం చేయడం మంచిది అంటున్నాను ఇప్పుడు 10% రిజర్వేషన్ అన్నట్టు చెప్తున్నారు గిరిజన శక్తి ద్వారా మొన్ననే మీరు సుందర విజ్ఞాన కేంద్రంలో సభ కూడా పెట్టడం జరిగింది అసలు ముఖ్యమైన డిమాండ్స్ ఏంది మీరు ఎలా ముందుకెళ్తారు ఈ విషయం పైన ముఖ్యమైన డిమాండ్ 10% రిజర్వేషన్ అదొక్కటే ఇంకా 10% రిజర్వేషన్ వస్తే మాకేం కావాలో అన్నీ వచ్చేస్తాయి అది కేంద్రం చేతిలో ఉందంటారా రాష్ట్రం చేతిలో ఉందా కేంద్రం చేతిలో ఉంది ఎందుకంటే రాష్ట్రం మేము పంపినామని చెప్పేసి అంటారు ఒకవేళ కేంద్రం మీరు పంపలేదంటే ఒక డిక్లరేషన్ ఇవ్వండి అంటున్నాం 2017లో బీజేపీ గవర్నమెంట్ ఒక జీవో తీసింది మేము జనాభా తమాషా ప్రకారము ఎంతైతే ఉందో అంత రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి చెప్పారు ఒక జీవో కూడా తీశారు దాన్ని ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయట్లేదని అడుగుతున్నాం మేమంటున్నాం ఏంది మేము అల్లే మాటలు నాయకులుగా మీరు మా దగ్గర చెప్పి ఓట్లు తీసుకున్నారు కాబట్టి మేము క్వశ్చన్ చేస్తున్నాం కుటుంబ సర్వే ప్రకారము 10% ఎస్టీలు ఉన్నారు మీకు ఖచ్చితంగా మేము ఇస్తామని చెప్పేసి ఒక హామీ ఇచ్చి మా దగ్గర ఓట్లు తీసుకున్నారు అది మీరు ఇస్తే మేము ఓట్లు వేస్తాం వాళ్ళు మేము ఇస్తాము అని అంటేనే మేము ఓట్లు వేసాము గెలిపించాం కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మేము మీద పోరాటం చేయవలసిన పని ఉంది దాన్ని ఆదివాసుల సోదరులు రమ్మంటున్నాం ఇవాళ సోయం బాబురావు ఆయన లబ్ధి కొరకు బీజేపీ పార్టీ ఎంపీ ఉండి మాట్లాడుతుండు అది కాదు నువ్వు బీజేపీ పార్టీ నుండి బయటికి రా బయటికి వచ్చేసి ఈ 10% రిజర్వేషన్ నాయకత్వం వహించు నీకు మొత్తం లంబాడి జాతి మొత్తము 33 తెగలు ఉన్న గిరిజనులు మొత్తం నీ వెనక ర్యాలీ అవుతాం నువ్వు మాకు నాయకత్వం వహించం సోయం బాబురావు ఒకటి అంటున్నావు నువ్వు ఆర్ఎస్ఎస్ తర్వాత బీజేపీ పార్టీ మాయలో పడి
మనం కొట్లాట సృష్టించుకోవడం మంచిది కాదు సోదరా, నువ్వు బయటికి రా, వచ్చేసి 10% రిజర్వేషన్ నువ్వు పోరాటం చేయి, మీ వెనక మేము ఉంటామని తెలియజేస్తాం. అయితే బీజేపీలో చేరక ముందు నుంచి కూడా ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఓ మాటలు చెప్పుకొచ్చారు సోయన్ బాబు గారు. ఎంపీ అయిన తర్వాత కాదని మాట్లాడింది, మొదటి నుంచి కూడా నేను ఆదివాసీల హక్కుల కోసమే మాట్లాడుతున్నానని చెప్పుకొచ్చారు. దీన్ని ఎలా చూడాలి? అంటే సోయం బాబురావు మరి అంత ముందు మాట్లాడలేదు, ఈ యొక్క బీజేపీ పార్టీలో చేరే ముందు ఒక 1 year నుంచి మాట్లాడుతుంటే అప్పటికే ఆయన RSS లో చేరాడు. RSS బీజేపీ పార్టీలో టచ్ లో ఉన్నాడు. సోయం బాబురావు మొన్న 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పుట్టి దాదాపు 43-44 సంవత్సరాలు ఉన్నారు. మరి అప్పటి నుంచి ఎందుకు మాట్లాడట్లేదని అడుగుతున్నాం మనం. ఒక ఉద్యమకారుడు ఒక ఉద్యమం మీద మాట్లాడాలంటే 20 సంవత్సరాలు సరిపోతుంది. అంటే నువ్వు 40 సంవత్సరాల వరకు మాట్లాడలేదంటే మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. నువ్వు మాట్లాడింది ఒక 1 year ముందు నుంచి మాట్లాడుతున్నావు, అది కూడా నువ్వు కరెక్ట్ 200% ఏకలవ్య స్కూల్స్ పెట్టి లేదంటే RSS వాళ్ళ యొక్క ఫౌండర్స్ లో నువ్వు పని చేసుకుంటూ మాట్లాడుతున్నావు అని అంటున్నాను నేను. అంటే కేవలం బీజేపీ చేస్తున్నటువంటి మాయనే అంటారా? బీజేపీ చేస్తున్న మాయ మీకు ఎగ్జాంపుల్ చెప్పేస్తాం. RSS చీఫ్ భగవత్ గారు మాట్లాడిన దాంట్లో తేటదెదలైంది అంటున్నాను నేను. అంటే ఎందుకు ఏమై ఉండొచ్చు మరి ఈ విషయంలో ఏమైందంటే ఆదివాసులను లంబాడి ఓట్లు ఎట్లాగో లంబాడులు మాకు ఓట్లు వేయరు, వీళ్ళు కొన్ని వేరే పార్టీలతో ఉన్నారు, వీళ్ళని చిచ్చు పెడితే కనీసం ఆదివాసులు మాతో ఉంటారనే ఉద్దేశంతో బీజేపీ పార్టీ చిచ్చు పెట్టింది. సో అదే కారణంతోనే సోయం బాబురావు అక్కడ గెలిచాడని కూడా మేము చెప్పగలుగుతున్నాం. బీజేపీ వాళ్ళని ముట్టడి కూడా చేసినట్టు తెలుస్తుంది. అందులో మరి ఒకవేళ ఈ మాట వెనక తీసుకోకపోతే మీరు ఏ కార్యక్రమాలకు ముందుకెళ్తారు? ఖచ్చితంగా బీజేపీ పార్టీని ఇప్పటికీ మేము చలో ఢిల్లీ December 13వ తారీఖు ప్రకటించాము. మేము ఆ రోజు తేల్చుకుంటాం బీజేపీ పార్టీతో, మేము డెఫినెట్ బీజేపీ పార్టీతో తేల్చుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. అంటే ఎలాంటి కార్యాచరణ రూపొందించారా? ఖచ్చితంగా ఇప్పటికీ మేము మొన్ననే సదస్సు పెట్టడం జరిగింది, రాష్ట్ర ప్రథమ సభలు పెట్టడం జరిగింది. దాని తర్వాత రాజకీయ శిక్షణ తరగతులు పెడుతున్నాం, దాని తర్వాత బస్సు యాత్ర పెడుతున్నాం, దాని తర్వాత ఈ మొత్తం 33 తెగాలను నాట్ ఓన్లీ లంబాడి చాలా ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తారు చాలా మంది. మేము ఓన్లీ లంబాడులను ఆర్గనైజ్ చేయట్లేము, గిరిజన శక్తిలో ఆదివాసులు ఉన్నారు, ఎరకలా ఉన్నారు, చెంచు ఉన్నారు, తర్వాత కొలాన్ ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు మా కమిటీలో పర్ఫెక్ట్ గా ఉన్నారు అంటున్నాం. మీకు చెప్పాలంటే డాక్టర్ ప్రతాప్ గారు అంటే ఆయన మా నేషనల్ కి స్పోక్స్ పర్సన్ గా ఉన్నాడు. ప్రతాప్ గారు ఎరకలా ఉన్నారు మా దాంట్లో. కాబట్టి మేము అనేది ఒక్క లంబాడి కాదు, రేపు జరగబోయే ఢిల్లీ December 13వ తారీఖు రోజు 33 తెగలను ఆ వేదిక మీద ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. దీనికి మరి వేరే పార్టీల ప్రతినిధులు ఎవరన్నా వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఓన్లీ మీ తెగకు సంబంధించిన వాళ్ళు చేసే అవకాశం? మేము ఏ పార్టీలకు పోయి మీరు రండి అని అంటలేము, కానీ ఏ పార్టీలో అయినా మీకు మద్దతు ఇస్తామంటే డెఫినెట్ రండి అని స్వాగతిస్తాం. ఎందుకంటే మేము ప్రజా సంఘాలను ఇన్వైట్ చేసే ధర్మం మాకుంది, కానీ పార్టీలను మేము ఇన్వాల్వ్ చేయట్లేము. ఒకవేళ పార్టీ వాళ్ళు మేము వచ్చేసి మద్దతు ఇస్తామంటే స్వాగతిస్తాము, వాళ్ళ మద్దతుని తీసుకుంటామని కూడా తెలియజేస్తాం. ఓకే, ఢిల్లీలో మరి జరిగే ఈ సభకు రాష్ట్రం నుంచి ఎంతమంది వెళ్ళే అవకాశం ఉంది? ఖచ్చితంగా 3000 మందిని కదిలియాలనుకుంటున్నాం. 3000 మంది ప్లాన్ ఏమన్నా చేశారా? ప్లాన్ చేసేసాం, ఆల్రెడీ ప్లాన్ చేసాం. మరి ఈ గిరిజన శక్తి స్థాపన జాతీయ అధ్యక్షులుగా అయ్యారు కదా, మిగతా చాలా సంఘాలు ఉన్నాయి, మరి ఈ సంఘాలన్నీ ఏకతాటి మీదకి తీసుకొచ్చే అవకాశం ఉందా, లేదా మీ వంతుగా మీరు వెళ్ళిపోయే అవకాశం ఉందా? లేదు, మేము సంఘాల వాళ్ళతో మాట్లాడుతున్నాం, ఇక్కడ ఒక క్లారిటీ కూడా ఇస్తున్నాం సంఘాల వాళ్ళకి. మీరందరూ వచ్చి మా సంఘంలో జాయిన్ కమ్మని అనట్లేము, మా సంఘంలో వచ్చి మీరు చేరండి అనట్లేము. మీ సంఘంగా మీరే ఉండండి, మీ జెండా ఏజెండా మీదే. 10% రిజర్వేషన్ మీద మనం అందరం కలిసి ఒక ఉమ్మడి ఐక్య కార్యాచరణను రూపొందించుకుందాం, దాంట్లో మీరు కలిసి రండి అని అంటున్నాం. క్లారిటీగా సోదర సంఘాలకు ఒకటే అంటున్నాం, మేము మీరు మాతో కలిసి రండి. ఎట్లా కలిసి రండి? మీ యొక్క సంఘం నాయకులను మీరు తీసుకొని రండి, మీ సంఘంలో పనిచేసే వాళ్ళను మీరే తీసుకురండి, మీకు సంబంధించిన జెండా కండువలు కూడా మీరే తీసుకురండి, కానీ కలిసి పనిచేద్దామని అంటున్నాం. అయితే ఇది ఎవరికి వాళ్ళే సంఘాలు ఏర్పాటు చేసుకొని ఒక్కొక్కరు ఒక పార్టీకి మద్దతు తెలపడం వల్ల మరి రాబోయేటటువంటి రిజర్వేషన్ వస్తుందంటారా? నేనేమంటున్నా, మద్దతు తెలిపే వాళ్ళను రాజకీయ పార్టీ ఉండే వాళ్ళతో జనాలు ఉండరు, అది మీకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా సంఘాలను చూసారు, ఎవరైతే ప్రజల మధ్యలో ఉంటారో, ఎవరైతే ప్రజలతో పనిచేస్తారో, ఎవరైతే ప్రజల యొక్క బాధలను తెలుసుకుంటారో వాళ్ళు ప్రజలతో ఉంటారు. గిరిజన శక్తి ముందు మీకు కార్యాచరణలో రూపొందిస్తున్నాం కదా, మీకు తెలుస్తుంది మేము ప్రజలతో ఉండాలనుకుంటున్నాం, మేము నాయకులకు మద్దతు ఇవ్వాలనుకుంటలేము, నాయకులు ఇండ్ల చుట్టూ తిరుగుతలేము, మేము ప్రజలు ఉండాలనుకున్నాం. కాబట్టి ప్రజలు ఎవరితో ఉంటారో వాళ్ళతో సంఘం ఉంటుంది అంటారు. అయితే మరి 10% రిజర్వేషన్ కావాలన్నటువంటి తపన మరి ఓన్లీ ఈ ఎవరైతే ముందుకొచ్చి వెలివేషన్ చేసిన వాళ్ళకే ఉందా, లేకపోతే అట్టడుగున ఉన్నటువంటి తండాల ప్రతి ఒక్కరు కూడా దీనికి మద్దతు తెలుపుతారు? అందుకే మేము ఒక మాట కూడా చెప్పాం, గూడెం గుండె చప్పుడు తనలాట అని కూడా పెట్టాం. మేము చాలా క్లారిటీగా మాట్లాడాం, హైదరాబాద్ లో మా పోరాటం కాదు, ఎరకుల గూడాల్లో, చెంచు పెంటల్లో, లంబాడి తండల నుంచి స్టార్ట్ చేస్తాం. అయితే ఇప్పుడు ఈ 10% రిజర్వేషన్ ఇవ్వాలి అనేటటువంటి వాదనలో కేంద్రంతో ఫైటింగ్ ఎలా చేస్తారు, వాళ్ళని ఎలా ఒప్పించే అవకాశం ఉంది?
ముందుగాల మేము బాబాసాహెబ్ అంబేద్కరే మాకు రాజ్యాంగం ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచారో ఆ విషయాల మీదనే మాట్లాడతాం. మేము వాళ్ళతో ఫైటింగ్ పోవట్లేము. మేము మాకు రాజ్యాంగంలో కల్పించిన హక్కులను మీరు కాలు రాస్తున్నారు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పుస్తకాన్ని తీసుకొని అయ్యా ఇది ఉంది, ఇది మీరు ఇంప్లిమెంటేషన్ చేయండి అని అడుగుతాం. ఈ రిజర్వేషన్ తోటి మీకు లబ్ధి ఏ రకంగా లబ్ధి చెందే అవకాశం ఒకవేళ ఇంప్లిమెంటేషన్ అవుతే? ఈ రిజర్వేషన్ తో లబ్ధి అంటే మేము ఉన్నది 10%, 6% రిజర్వేషన్ అయితే మాకు ఎవరికి సరిపోవట్లేదు కాబట్టి ఖచ్చితంగా 10% అయితే ఎవరి వాటా వారికి ఉంటుంది. అంటే ఇప్పటికే రిజర్వేషన్ ఎక్కువ అయింది అన్నట్టు కూడా చెప్పుకొస్తున్నారు కదా, 50% దాటొద్దు అన్నట్టు కూడా ఒక కామెంట్ కూడా చేసుకొచ్చారు అప్పుడప్పుడు. మరి ఇలా ఇస్తే ఎలా అన్నట్టుగా అంటే దాంట్లో ఒకటి క్లాస్ కూడా ఉంది. పనికిరాని విషయాల మీద పెంచడానికి ఉన్నది, అటువంటిప్పుడు డెవలప్ కాని వాళ్ళ దాని మీద పెంచడానికి ఏమవుతుందని నేను అడుగుతున్నాను. అనే రాత్రికి రాత్రి 370 ఆర్టికల్ని రద్దు చేసిన వాళ్ళు ఇది రాజ్యాంగంలో కల్పించిన దాంట్లో దాన్ని ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్ ఆ రోజు మనం 50% లేము, 50% చేసాం. ఈ రోజు జనాభా ఎక్కువ ఉంది కాబట్టి 50% అంటే ఎక్కువ పెంచుకోవచ్చు, అది ఉంది రాజ్యాంగంలో. అంటే ఇప్పుడు మీకు ఇచ్చే రిజర్వేషన్ వల్ల అంటే ఏ అంటే ఉన్నటువంటి రిజర్వేషన్లో ఎవరి కోల్పోయే అవకాశం అని ఉందా, లేదా ఎక్స్ట్రా క్లాస్ ఇదేమన్నా? ఏమి కోల్పోవడానికి ఏం లేదు. మాకు 10% రిజర్వేషన్ పెంచడం వల్ల నష్టం లేదు, అది ఆల్రెడీ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మార్గమే. ఇప్పుడు ఈ 10% మరి రాజకీయ రంగంలో అంటున్నారా మీరు, విద్యా రంగంలో అంటున్నారా, ఏ రంగంలోకి 10% కావాలంటున్నారు మీ ముఖ్య వాదన? 10% రిజర్వేషన్ ఇస్తే ఏ రంగాల్లో మాకేం వాటా రావాలో అది వస్తుంది. అది విద్యలో వస్తుందా, వైద్యంలో వస్తుందా, ఉద్యోగంలో వస్తుందా, రాజకీయంలో వస్తుందా అంటలే. మేము మాకు రావాల్సిన వాటా మాకు ఇస్తే మాకు ఎక్కడెక్కడ ఇంప్లిమెంటేషన్ అయితే అన్ని రంగాల్లో వస్తాయి, ఆటోమేటిక్ అన్ని రంగాల్లో వస్తాయి. అది విద్యలో రావచ్చు, రాజకీయంలో రావచ్చు, ఉద్యోగంలో రావచ్చు, దేంట్లోనే రావచ్చు. స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాలు అవుతుంది. ఈ 72 సంవత్సరాల నుంచి కూడా రిజర్వేషన్ వస్తూనే ఉంది. ఇంక ఇప్పుడు పెంచాలనే పోరాట్లాటలు అన్ని సంఘాలలో జరుగుతూనే ఉంది. మరి చాలామంది చెప్తున్న మాట ఏంటంటే రిజర్వేషన్ భారతదేశంలో ఉండటం వల్లనే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే గొప్ప చదువులు చదివే వాళ్ళో వాళ్ళంతా బయట దేశాలకు వెళ్ళిపోతున్నారు, రిజర్వేషన్ కుమ్ములాట జరుగుతుంది ఈ దేశంలో అన్నట్టు చెప్తున్నారు. మరి నిజమేనా? అంటే మేము రిజర్వేషన్ పెంచమన్నది దేనికంటే ఇక్కడున్న ఎవరైతే భూస్వాములు పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళ ఆస్తులు పంచడానికి ఇష్టపడరు, రిజర్వేషన్ పెంచమంటే ఇష్టపడతారు. మేమంటున్నాం రిజర్వేషన్ వద్దు, ఫస్ట్ అన్ని జాతీయం చేద్దాం అంటున్నాం. ఎవరి ఆస్తులు వాళ్ళందరినీ జాతీయం చేద్దాం, మేము దాన్ని కట్టుబడి ఉంటాం, మాకు రిజర్వేషన్ అక్కర్లేదు అంటున్నాం. 1% ఉన్న 0.5% ఉన్న వాళ్ళు ఇవాళ కోట్లు ఉన్నోళ్ళు ఇవాళ 10%, 6% రిజర్వేషన్ మాకున్నా కూడా మేము ఇంకా పేదరికంలోనే ఉన్నాం. కాబట్టి మొత్తం జాతీయం చేద్దాం, ఈ రిజర్వేషన్ మాకు అక్కర్లేదు. మీరు ఏ రోజైతే మీరు జాతీయం చేయరో మీ ఆస్తులను, అప్పటికి మేము పోరాడుతూనే ఉంటాం, 10% రిజర్వేషన్ తీసుకుంటూనే ఉంటాం.